చల్లగా పాడుతా తీయగా చల్లగా శాంటా క్లారా అక్షరాల సిలికాన్ వ్యాలీ. శాన్ ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంలో అత్యంత జనాభా కలిగిన నగరంగా 9వ స్థానంలో ఉన్న ఈ నగరం శాంటా క్లారా యూనివర్సిటీకి పుట్టిల్లు. సిలికాన్ వ్యాలీ నడిబొడ్డునున్న ఈ నగరం ఎన్నో హైటెక్ సంస్థలకు ప్రధాన కేంద్రం. అత్యధికంగా ఆసియా వాసులు నివసించే ఈ నగరానికి మణిహారం శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్. నమస్కారం. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగసాగరిక, కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ 7వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, పరోక్షంగా టెలివిజన్ సెట్స్ ముందు చూడడానికి కాచు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారం. గత కొన్ని వారాలుగా అమెరికాలో మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం. వాటిలో 18 మంది పాల్గొన్నారు. వాళ్ళలో కొంతమంది నిష్క్రమించగా ఇప్పుడు 5 అనేటటువంటి 2 భాగాలు మనకు మిగిలారన్నమాట. ఇప్పుడు ఈ 2 భాగాలతోటి ఏమిటి చేస్తున్నామంటే, కొన్ని క్వార్టర్ ఫైనల్స్ చేశాక, అంటే పోయిన వారం అంతకు మునుపు వారం చేసింది, ఈ వారం తర్వాత వారం చేయబోయేది 4 ప్రీ క్వార్టర్ ఫైనల్స్. అంటే ఒక్కొక్క బృందానికి 2 అవకాశాలు ఇస్తున్నాం. ఈ 4 క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 2 నిష్క్రమిస్తారన్నమాట. ఈ ధారావాహికలో మొదటి విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్న రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారి పెద్ద మనసును అభినందిస్తూ మన కృతజ్ఞతలు మన చప్పటితో తెలియజేసుకుందాం. ఈనాటి కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని సాదరంగా వేదిక మీదికి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. స్వాగతం. ఈ చిరంజీవిని గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపడితే చప్పట్లు కొట్టండి. అంటే నేను పరిచయం చేయట్లేదన్నమాట. పోయిన ధారావాహికకు ముందరి ధారావాహికలో ఫైనలిస్ట్ అమ్మాయి తేజస్విని. ఒక మంచి విషయం ఏంటంటే, ఇటీవలే ఒక ఇంటి పిల్ల అయింది. వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఓ చంటి పిల్ల కూడా వస్తే బాగుంటుందని ప్రతి కార్యక్రమాన్ని ఒక పాటతోటి ప్రారంభించడం ఆనవాయితీగా జరుపుతున్నాం. ఇవాళ పాడబోతున్న పాట సంగీతం ఇళయరాజా. సినిమా పేరేంటమ్మా? కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకునేవాళ్ళు. చెప్పు సినిమా పేరు. చిత్రం కొండవీటి దొంగ. సంగీతం ఇళయరాజా గారు, గానం బాలు గారు, చిత్ర గారు. పాడింది సరే, ఎవరు రాశారు ఈ పాట చెప్పు. వేటూరి గారు. అంతా అనుమానాలే. నెక్స్ట్ ఇయర్ బిడ్డ పుట్టడం మాత్రం అనుమానం లేదు.
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుక్కన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో శారద మల్లెలు పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో మత్తుగాలి వీచనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బులాడనేమో పాల నీల వేడికి మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చి కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే కదంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుక్కన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో హంసలేక పప్పలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటలు రాధలాగా మూగమోయ పొన్న చెట్టు నీడలో వేసవల్లి వేచి ఉన్న వేణుపూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు అంతేలే అదంతేలే కథంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో శారద మల్లెలు పూల జల్లి వెన్నెల నవ్వులతో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో ధన్యవాదాలు. మరొక పర్యాయం కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం తెలియజేసుకుంటూ మొట్టమొదటి అభ్యర్థి మీ ముందుకు రావాలి అంటే మీరు ఆహ్వానించాలి మీ ఆశీస్సులతో. అందరికీ నమస్కారం. నా పేరు వేణుమాధవ్. వేణుమాధవ్, నువ్వేనా మిగతా సంచికల్లో పాటలు పాడింది మొన్న వరకు? అవును సార్. ఇది మారువేషంలో వచ్చారేంటి? ఏమైనా కారణం ఉందా? పాట సార్. పాట అంటే నాకు అర్థం కాలే. ఆ పాటకు సంబంధించిన ఆహార్యం ఇలా ఉంటే బాగుంటుందని. బాగుంటుంది. ఆహారం మాత్రం మామూలే, ఆహార్యం వేరే. సరిగ్గా వేసుకోండి. కండువా అటు కొంచెం ఎక్కువ ఉంది, నెల్లూరు వైపు ఎక్కువ ఉంది, అమెరికా వైపు తక్కువ ఉంది. రెండు సరిగ్గా పెట్టుకోండి. ఓకే, మార్కులు ఉన్నారు. వేణుమాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు, సంగీతం సత్యం గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. ఆంధ్రకేసరి సినిమా నుంచి వేదంలా ఘోషించే గోదావరి. ఓ, అందుకోసమైనా ఈ డ్రెస్ బాగుంది. వేదంలా ఘోషించే గోదావరి అమర
అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ये लोकानां स्थितिमावहं च विहितां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्ताय स्त्रीपुरुषाः सम्पूजिता वस्सुरैर्भूयासुः पुरुषोत्तमां भुजभव श्रीकन्धराश्रेयसे కవిత నన్నయ్య రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట ఆది కవిత నన్నయ్య రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలము కవి సార్వభౌములకిది వికసించే నందనవనము వేదంలా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంగా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి చాలా బాగుంది. ఒకసారి గోదావరి తీరం తెలుగు కవిత మహానుభావులు అందరినీ గుర్తు చేసేటువంటి పాట. ఆరుద్ర గారు చాలా మన తెలుగు జాతి వైభవాన్ని, ముఖ్యంగా రాజమహేంద్రి వైభవాన్ని, తద్వారా మన తెలుగు వైభవాన్ని కీర్తించినటువంటి అద్భుతమైన గీతం. చాలా చక్కగా పాడారు. థ్యాంక్స్. బాగుంది. పంచ చూడంగానే నాకేదో పంచ మీద రాసిన పద్యం చెప్పాలని ఉంది. తర్వాత నీ పాట గురించి చెప్పనా, ముందు పద్యం గురించి చెప్పనా? పంచ చెప్పండి సార్. పంచేనా? అంటే నీ పాట గురించి చెప్పాలనేటువంటి ఆలోచన లేదు అసలు. తర్వాత చెప్పండి. ఏం వినాలనేది లేదు. మీరు పంచ మీద రాసిన పద్యం చెప్పాలనగానే అతను చూసుకుంటాడు, దాని మీద ఏం రాశారా అని వెతుక్కుంటున్నాడు. చూడండి, నీ పంచ మీద నేను రాయలేదు నాయన. నేను కొత్త పంచం మీద రాశా. ఎవరైనా కట్టుకోవచ్చు. అది కట్టినంతనే చాలు కరిరాజు ఠీవితో అడుగులు వేయించి అలరుచుండు, పొట్టివారైనను పొడగరులట్టుల 10 మంది ముందు కన్పట్టుచుండు, బిళ్ళమడతల కుచ్చెళ్ళ సొగసు చూడ మిగిలిన వస్త్రాల మించియుండు, గోచి బిగింపులో
కూర్చున్న నిలుచున్న పడుకున్న ఎంతెంతో ఫలితముండు. గాలి ఆడుచుండు గంభీరముగనుండు. బా ఎంత ఆనందంగా ఉందో అసలు వాళ్ళకి. గాలి ఆడుచుండు గంభీరముగనుండు శోభలెగయుచుండు సుఖము మెండు. ఆడువారికిదియే ఆకర్షణగనుండు. దంచి సుఖము దంచిపెట్టు సుఖము పంచకట్టు. చాలా సంతోషం. థ్యాంక్స్. నీ సంస్కారాన్ని ఆ పాటను ఎన్నుకోవటాన్ని కూడా అభినందిస్తున్నాను. ముందుగా మంచి పాట ఎంపిక చేసుకున్నందుకు థ్యాంక్స్. ఎవరు పాడింది ఎవరు రాసింది అన్నదానికన్నా కూడా ఒక మంచి హృదయం ఉన్న పాట ఎంపిక చేసుకుని ఇక్కడ గోదావరి తటాన్ని రాజమండ్రిని మళ్ళీ గుర్తు చేయడం, చివరిన మీరు ఫినిష్ చేస్తున్నప్పుడు అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రీ షడ్జముడి ఏదో అయింది అంటే ఊపిరి తక్కువైనట్టుంది. అలా వచ్చేసరికి అది కొంచెం అంటే గోదావరి అలలాగా కూడా అలా అన్నమాట. ఏ అంటే తప్పులేదు, ఏ అన్నట్టుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అదొకటి. తర్వాత రాజరాజ నరేంద్రుడు, కాకతీయులు ఎలా అంటున్నారు? కాకతీయులు. అది ఎందుకు అంత గందరగోళం, ఎందుకు సంగతి ఎక్కడ అంటున్నారు? అది అంటే మీ మనసులో ఉన్నది కరెక్టే, సంగతి ఏమిటి చెప్పాలని పాడుతున్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది అది. నేను మొదటి నుంచి గమనిస్తున్నాను, కొన్ని సంగతులు మన అనకపోతే వినపడదేమో అన్న ఒక చిన్న అనుమానం ఉంది మీకు. నాట్ నెసరీ. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు అంత లేదు, ఉన్నా కూడా మీరు అన్నది తప్పు కాదు, కానీ దాన్ని కరెక్ట్గా అనాలి. ఎక్కువ సంగతులు వచ్చి దాంట్లో అలా అవుతుంది అన్నమాట. అది కాకుండా చూసుకోండి. ఆది కవిత నన్నయ్య రాసనిచ్చట. ఆ టా మీద ఏమిటి సంగతి అంటున్నారు? రాసనిచ్చట నిచ్చట తెచ్చట అంత సంగతి లేదు. రాసనిచ్చట అంతే. ఇవన్నీ కూడా చాలా ఫైన్ ట్యూన్ చేయాల్సినవే తప్ప మీరు మిగతా విధంగా చూసుకుంటే మీ శృతి లయ అన్నీ చాలా బాగుంది. ఒక విధమైన గర్వం కావాలి ఇది పాడుతున్నప్పుడు. ఎక్స్ప్రెషన్ ఏంటంటే వేదంలా ఘోషించే గోదావరి రాసిన తర్వాత ట్యూన్ చేశారు ఆయన. ఆ లైన్ చూసారా? వేదంలా ఘోషించే గోదావరి అని రాసిన తర్వాత దాన్ని వేదంలాగానే ట్యూన్ చేశారు సత్యం గారు. వేదంలా ఘోషించే గోదావరి శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అని మంత్రం ఎలా చదువుతాము? సత్యం గారు వేదంలా ఘోషించే గోదావరి. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంటుంది. అమరధామన్లా శోభిల్లే రాజమహేంద్రీ. యూ షుడ్ ఫీల్ దట్ ప్రౌడ్ అనమాట. ఇది ఆ ప్రైడ్ ఫీల్ అయితే మీరు అద్భుతంగా ఉంటుంది. శతాబ్దాల చరిత గల సుందర నగరం. ఆ సుందర నగరం నవ్వుతూ అంటే ఇంకా అందంగా ఉంటుంది అనమాట. గత వైభవదీతులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రీ. నా సంగీత ప్రయాణంలో ఆయన వంతు ఎంతో ఉంది. నన్ను అంత ఎంకరేజ్ చేశాడు. కొడుకు అని ఆప్యాయంగా పిలిచేవాడు. నాకు ఒక్క ఆవునిచ్చాడు. ఆ ఆవు సంతతంతా ఇవాళ తామర తంపరగా పెరిగి నా దగ్గర 40 పశువులు ఉన్నాయి ఇవాళ మా కొట్టను ఇంట్లో. మంచి కపిల భేనం ఇచ్చాడు. మంచి పాటను అందించారు. ధన్యోస్మి. థ్యాంక్స్. తర్వాతి గాయనమణిని ఆహ్వానిద్దాం మన హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. వంశీప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం హంసలేఖ, పాడినవారు జానకమ్మ, బాలసుబ్రహ్మణ్యం. ప్రేమయుద్ధం సినిమా నుంచి స్వాతి ముత్యపు జల్లు. స్వాతి ముత్యపు
శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే ముసిరేసిందమ్మా కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానే చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మా తనువు కలిపి తనతో సగమే చెరిపి చలిగాలేం చేస్తుంది చలికాడే తోడుంటే ఆ మెరుపులకే సొగసులికే సొగసులతో ఈ బురుములకే ఉలికి పడే వయసులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే మతిపోయిందమ్మా మనసు కలిసి కథలు కళలు తెలిసి జలపాతం నీవైతే అలగీతో నేనేలే కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి దివిని భువిని కలిపి సిరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
బాగుందమ్మా, చక్కగా పాడావు ఈ పాట. చాలా అనుభూతితో చక్కని ఉచ్చారణతో పాడావు. థ్యాంక్ యూ సార్. వెటూరు గారు శ్రావణ మేఘాల జావళిగా ఈ వానని అభివర్ణించడం అద్భుతం. దీంట్లో శ్రావణ మేఘపు జావళిలో అన్నాడు ఆయన. ఆ వానని చాలా అద్భుతం, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలామందికి లేని మంచి లక్షణం ఏంటంటే మీరు పాడుతున్నప్పుడు ఓపెన్గా పాడడం. దట్స్ అ వెరీ గుడ్, మంచి లక్షణం. కానీ దానికి డైనమిక్స్ కనుక తోడైతే ఇంకా బాగుంటుంది. అని పాడుతున్నారు కదా, ముఖ్యంగా జానగారు పాడింది వినండి మీరు, ఆ డైనమిక్స్ ఎలా ఉంటుందని. యు ఆర్ హిట్టింగ్ ది నోట్ స్ట్రైట్ అనమాట. జస్ట్ ఫ్లవర్ ఇట్ లైక్. సో మాధుర్యం ఉంటుంది, తీయగా ఉంటుంది పాడడానికి. అలాగే కురిసింది వాన, అది మీకు కొంచెం స్థాయి ఎక్కువ అనుకుంటాను, కానీ దాన్ని మీరు మాధుర్యంగా అనగలరు. మీరు ట్రై చేయండి ఒకసారి. కురిసింది వాన, టెంపోలో కావాలి కదా. కురిసింది వాన వా వా, ఫాల్స్ అక్కడ ఫాల్సెట్కి వెళ్ళొచ్చు మీరు. కురిసింది వాన, కురిసింది వాన, నోట్ కరెక్టే. పైన దాన్ని సాఫ్ట్గా ఫాల్స్గా అనగలరా? వా, ఇది కరెక్టు. వా వాన వాన వాన, కురిసింది వాన, అది ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్, దిస్ ఈజ్ ది డైనమిక్. ఆ తర్వాత నిండేదో సిలి పండే కౌగిలి, ఆ లైన్ పాడండి. నిండేదో సిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే. ఇది జానకి గారిది కదా, నిండే అడిగెనులే. ఇప్పుడు అన్నది చాలా కరెక్ట్, అది ఇప్పుడు ఇచ్చింది. సరే వాడు పాడింది పాడండి. నిండేదో సిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే. లే అని పాడానా నేను? అలా పాడుండేను, లే అని పాడుంటారు. ఎవరన్నా బాంబే సింగర్స్ పాడుంటారు. నిండేదో సిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే లే అని ఉంటాను తప్ప లే అని. ఆ రెండింటి చిన్న తేడా ఉంది. అదర్వైజ్ ఇంత మంచి పాటని చక్కగా పాడి వాళ్ళందరూ అభినందనలు పొందే రీతిలో పాడినందుకు ధన్యోహం. గాడ్ బ్లెస్ యూ. తర్వాత చిరంజీవిని పిలుద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కూరపాటి. నేను షికాగో ఇలినాయ్ నుంచి వచ్చాను. సందీప్ ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం మనో బృందం. దొంగ దొంగ సినిమా నుంచి కనులు కనులను దోచాయంటే భలే మజా సాంగ్ కదా, భలే మజా. చూడండి ఎంత మజాగా చప్పట్లు కొడతారు ఇప్పుడు. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పూని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పూని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం వయసు కొలుకే అని అర్థం. కడలిగే పొంగితే నిండు పున్నమేనని అర్థం. ఈడు పక్క పక్క నవ్విందంటే ఊహు అని దానర్థం. అందగత్తెకు అమ్మై పుడితే ఊరికత్తని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పూని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమేనను దోచిందంటే
వేకువోనని అర్థం. ఎగిరికే నువ్వు ఎముకలిరిస్తే విజయమని దానర్థం. అర్థం నన్ను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. మెదపూరి పూచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం నన్ను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెదపూని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం వయస్సుకొచ్చిన కోడె సింగం ప్రేమ గర్జన చేసినట్టుగా ఉంది ఈ పాట. పాట పాడినట్టుగా లేదు. చాలా బాగుంది. ఇంట్లో వెల్ల వేస్తే చీకటికి అది వేకువవునని అర్థం అనే భావన చాలా బాగుంది. చీకటికి వెల్ల వేయటం అనేది చాలా గొప్ప ఊహ. చాలా బాగుంది. ఇప్పుడు వెంటనే చెయ్యి చెయ్యి కలిస్తే అది చప్పట్లో ఉన్నని అర్థం. అంతే కదా? ఇందులో కీత్ పీటర్స్ అని వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బాస్ గిటార్ ప్లేయర్స్, కీత్ పీటర్స్, ఆయన వాయించాడు. ఆ పోర్షన్ బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్ బై అరవింద్. అరవింద్ ఏనా నువ్వేనా బాస్ వాయించింది? అది ఆయనకు విపరీతంగా నచ్చింది. అక్కడి నుంచి చాలా దాన్ని చూసి నన్ను చూసి విపరీతంగా నవ్వుతున్నాడు ఆయన. ఆ పోర్షన్ ఒకసారి వాయించి మళ్ళీ. అది ఏదో ఊరికి దుందుని వాయించడం కదా, నోట్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ కార్డ్ ప్రోగ్రెషన్లోనే వాయించాలి. మధ్యలో ఎన్సెంబుల్ చిన్న పక్క నుంచి రైట్ రైట్ అంటున్నాడు అనమాట. సో దట్ సౌండెడ్ వండర్ఫుల్. ఇది అనువాద చిత్రం దొంగ దొంగ తిరుడా తిరుడా అన్నది తెలుగులోకి అనువదించారు. ఇందులో నేను వేషం కూడా వేశాను. సిబిఐ ఆఫీసర్ லட்சுமிநாராயணன் எஸ்பி சிபிஐ. சார் சார் கிராமத்துக்கு வந்திருக்கீங்க, பெரிய போலீஸ். உட்காருங்க. யோ கலிய பெருமாள் தண்ணி வாங்கிட்டு வாயா. என் பையன் 2க்கு போயிட்டான், அதான் போய் கழுவிட்டு. இவங்களை பார்த்துருக்கீங்களா? மேடம். எங்க பாத்தீங்க? எப்ப பாத்தீங்க? NDTC. எங்க இருக்காங்க? சந்திரலேகா தனியா இருக்காங்களா? கூட யாராவது இருக்காங்களா? சொல்லுங்க, கேட்கறேன்ல. மிஸ்டர் சந்தோஷம், இவங்களை தேடி தான் நாங்க வந்திருக்கோம். ఒరిజినల్గా రాసిన కవి వైరముత్తు గారు రాసిన భావనల్ని లిప్ సింక్ పోకుండా తెలుగులో తీసుకురావడం గొప్ప విషయం. అందుకే సోదరుడు చెప్పిన ఆ మాట ఎంత బాగుందో. ఆ చీకటికి వెళ్ళవేయడం అనేటటువంటిది, అలాంటి అద్భుత ప్రయోగాలు డబ్బింగ్ పాటలో రావడం కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. అది కొంచెం ఇబ్బందికరమైన ఇంకోటి కూడా ఉంది అందులో. కానీ ఒరిజినల్లో ఉన్నది కాబట్టి రాశాడు ఆయన. అందగత్తెకు అమ్మాయి పుడితే ఊరికి అత్తని అర్థం. తెగ నవ్వేస్తున్నావు ఏంటయ్యా నువ్వు? నాకు తెలియగలుగుతాను. మీ ఊర్లో ఉన్నటువంటి ఎవరో అత్తగారిని గురించి ఆలోచిస్తున్నావు. పెళ్ళి కాలేదు కదా? అవ్వలేదు. వెరీ గుడ్. ఇంకా బాగా ఆలోచించవచ్చు. అయితే గొడవే లేదు. నీ సింగింగ్ గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. నువ్వు నీ సీట్కి వెళ్ళిపోవచ్చు. నాకు చెప్పడానికి ఏమీ అవకాశం ఇవ్వలేదు నువ్వు. జస్ట్ క్లీన్, వెరీ నీట్, వెరీ నీట్. నీ డ్రెస్ లాగా నీలాగా చాలా చాలా క్లీన్గా ఉందన్నమాట. ఇట్ వాస్ ఆ పాటకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏంటో పర్ఫెక్ట్గా ఇచ్చావు. అండ్ యువర్ వాయిస్ ఈజ్ బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్. అక్షరాలన్నీ స్పష్టంగా అన్నావు. ఎందుకంటే ఏం కావాలి ఇంక దీనికి? నేను ఎంత భూతత్వంతో చూసినా ఈ కోడి గుడ్డుకు అది కనపట్టలేదు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జెంటుగా వెళ్ళిపోయి సీట్కి. నేను నా మిత్రుడు వేదభాస్కర్ గారని యోగా మాస్టర్, ఇద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం 85లో. అప్పుడు మేము బ్రహ్మచారులం. ఇలాగే వీళ్ళ ఇట్లాంటి గృహస్థులకి భోజనాలకి పిలిచేవాళ్ళు ఆదివారం పూట. సరే మేము వెళ్ళి ఏదో పాటలు పద్యాలు పాడి భోజనం చేసి వచ్చేవాళ్ళం చక్కగా. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం భోజనానికి. ఆవిడ సాంబార్ స్పెషలిస్ట్ అండి. ఆవిడ సాంబార్ చేసి ఇలా వడ్డిచ్చారు. నా మిత్రుడు కలుపుకుని తిని, అబ్బా అద్భుతంగా ఉందండి, కొంచెం వేయండి అన్నాడు. వెంటనే వాళ్ళ ఆయన,
నేను చెప్పానా రాణి, నువ్వు ఊరినే కంగారు పడ్డావు, 3 రోజులున్నా ఏం కాదు అన్నాడు. అంటే వాళ్ళు అప్పుడు ఫ్రిడ్జ్ కొన్నారనమాట 85లో. ఆ ఫ్రిడ్జ్ కొని దాని తాలూకు ఆ దీంట్లో ఉన్నాడు ఆయన. కొత్త ఫ్రిడ్జు, దాని ఎన్ని ప్రభావాలు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మాకు అలవాటే బాబు. ఆవిడ చాలా తెలివిగలది. ఆవిడేమంటే వెంటనే మా ముఖంలో భావాలు గమనించి, నిన్నటిదో రాత్రిదో వాళ్ళకి ఎందుకు వేస్తాను, అది అప్పుడే అయిపోయింది, పొద్దున్న చేశానంది. ఎప్పుడు చేశారో తెలియదు, వేడిగా ఉంది, రుచిగా ఉంది. సరే తినేసాం. మేము ఆ రూమ్కి వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన, ఏంటండి వాళ్ళు నిన్నటిదో మొన్నటిదో సజ్జ సాంబార్ పోసారు ఏంటండి అన్నాడు. అసలు ఆ విషయం వదిలేసేయండి, నేను పట్టించుకోవట్లేదు అన్నా. ఎందుకంటే నేను అంతకుముందు తిన్న కూర గురించి ఆలోచిస్తున్నా, నాకు అది బాగుంది. అప్పుడు నేను సరదాగా ఒక ప్యారడీ రాశా. ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఏనాడు ఇది చేసి దాచేసిరో, ఓ ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఫ్రిడ్జి కొన్నామని దాచి తిందామని, ఫ్రిడ్జి కొన్నామని దాచి తిందామని, కాచారు ఒక బిందె సాంబారుని, నెల రోజులైనా రుచి లేకపోయినా అలవాటు పడినారు ఆ తిండికే, ఈనాటి ఈ కూర ఏ నాటిదో. అద్భుత. సమీర్ మారెళ్ళ, శ్రీమతి జ్యోతి మారెళ్ళ ఇచ్చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే రమేష్ రాగినేని, శ్రీమతి రష్మి రాగినేని, నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ విజయ చావా, నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బేరియాకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అధ్యక్షులు కామేష్ మల్లా, ఉపాధ్యక్షులు కళ్యాణ్ కట్టమూరి, కోశాధికారి యశ్వంత్ కుదరవల్లి, జాయింట్ సెక్రటరీ సుమంత్ పుస్నూరి, అడ్వైజర్ శ్రీమతి విజయ ఆసూరి, ఇంకొక అడ్వైజర్ వీరు ఉప్పాల. వీళ్ళందరి వీరు ఎప్పుడు కనపడ్డు, కెమెరా వెనకాతలే ఉంటాడు, కట్టెల వెనకాల లేకపోతే సౌండ్ సిస్టమ్ వెనకాతల. సో థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం మనం హర్షధ్వానాలతోటి, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు తెంటు. నేను స్ప్రింగ్ఫీల్డ్, ఇలినాయ్ నుండి వచ్చాను. ఆవిడ ఎంచుకున్న పాట రచన డాక్టర్ నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం సుశీలమ్మ. తూర్పు పడమర సినిమా నుంచి స్వరములు ఏడైన అద్భుతమైన పాట. ఆల్ ది బెస్ట్. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, హృదయం ఒకటైనా భావాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో.
స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో. ధన్యవాదం. చాలా చక్కగా అనుభూతితో పాడావమ్మా, చాలా బాగుంది. ఇది ఒక నిజంగా ఒక లెక్కలతో ఉన్న పల్లవి, ఇది చాలా లెక్కగా పాడావు. అన్ని సంచికల్లో దిస్ ఈజ్ యువర్ బెస్ట్ రెండిషన్. మిగతా అన్ని సంచికల్లో కంటే కూడా ఐ డోంట్ కాల్ ఇట్ అస్ పర్ఫెక్ట్, బట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. దెర్ ఆర్ 4 or 5 places where you have to fine tune yourself as far as Shruti is concerned. బట్ నేను ముఖ్యంగా ముందు ఉచ్చారణ చూస్తాను. దీంట్లో మ్యూజికల్గా పాడితే చాలు, పెద్దగా భావాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఏం లేదు. అక్కడ ఆ పాటను అన్వయించుకునేటటువంటి సీన్ ఉంటుంది తప్ప ఆ సీన్ కోసం ఆవిడ పాడేది కాదు. ఆవిడ మామూలుగా వేదిక మీద పాడేటటువంటి ఒక కచేరీలో పాడే పాట, దానికి మనం ఎన్నెన్నో సందర్భాలు ఊహించుకుంటాం సినిమాలో చూసి. అందుకని ఇది మ్యూజికల్గానే ఉండాలి, మీరు అలాగే పాడారు. అందుకనే ఈ చరణాలన్నిట్లో కూడాను ఆయన ఒక పర్టికులర్ వ్యవహారాన్నో లేకపోతే ఒక విషయాన్నో తీసుకుని రాయలేదు పాట నారాయణ రెడ్డి గారు. జనానికి అందరికీ సంబంధించినటువంటి ఎన్నో విశేషాలను ఇందులో చెప్పుకొచ్చారు. రాసిన తర్వాత చేయబడింది కాబట్టి అద్భుతంగా ఉంది. ఇంకా ఎందుకంటే కవికి స్వేచ్ఛ ఉంది, చేసినటువంటి సంగీత దర్శకుడికి స్వేచ్ఛ ఉంది రమేష్ నాయుడు గారికి. ఆయన ఎప్పుడు రాయించుకున్న తర్వాతే చేస్తారు. ఏనాడు ట్యూన్ నేను చేస్తానని చెప్పడు ఆయన. నాకు ముందు సాహిత్యమే ఇవ్వండి అని అడుగుతారు. ఇది క్లాసికల్ రాగాలు. ఏ రాగాల్లో ఉందో తెలుసు కదమ్మా నీకు, చెప్పగలవా? చెప్పు. పల్లవి పంతువరాళి రాగం, అనుపల్లవి హంసానంది రాగం, మొదటి చరణం చక్రవాకం, ఆఖరిది సింధు భైరవి రాగం. కరెక్ట్, చాలా కరెక్ట్. అంత చక్కటి పాటని ప్రజెంట్ చేసావు తల్లి. దిస్ ఈస్ ది వే. లోవర్ నోట్స్ వచ్చినప్పుడు కొంచెం దాన్ని ఇంకా పూరింపు బాగా కావాలి. లోవర్ నోట్స్ వచ్చినప్పుడు ఎక్కడ అది ఏది మ్యాక్సిమం లోవర్ నోట్ ఎక్కడ వస్తుంది మీకు పాటలో? జననంలో నా కలదు వేదన, మరణంలోనూ కలదు వేదన. మరణంలోనూ ఉందా? మరణంలోనా కదే, అది రెండు లోనానిగా లోను అనే విన్నాను సార్. అలాగే అలా కానివ్వండి, తప్పేం కాదు అది. ఓకే. జననంలోనా కలదు వేదన కలదు అన్నప్పుడు కొంచెం పూరించండి, లేకపోతే ఆ తిన్నగా వినపడుతుంది. గివ్ మోర్ వెయిట్ వెన్ యూ కమ్ టు లోవర్ నోట్స్. అద్భుతమైన సాహిత్యం, మంచి సందర్భం, మంచి పాటను ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదం. గాడ్ బ్లెస్ యూ. మనది సంగీత భాష అని అందరూ అంటారు. ఎందుకని ఇది సంగీత భాష అయిందని నేను ఆలోచించాను. అలా ఆ సరస్వతి అనుగ్రహంతో మన భాషలోనే నాకు సంగీత సరస్వతి కనిపించింది. మీరు కూడా చూస్తే సంగీత సరస్వతి మన భాషలోనే మీకు కూడా దర్శనం ఇస్తుంది. మన గుడింతాలలో అన్ని సంగీత వాద్య పరికరాలు కూడా ఉన్నాయి. గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు, తలకట్టే సన్నాయి దీర్ఘమే ఏక్తార, గుడి కొమ్ము కుడి ఎడమల తబల, తలకట్టే సన్నాయి దీర్ఘమే ఏక్తార, గుడి కొమ్ము కుడి ఎడమల తబల, కొమ్ము దీర్ఘమే వీణ వట్రుసుడి తంబురా, ఈత్వమే మ్యాండిలీను ఔత్వమే సాక్సుఫోను, ఐత్వమే వేణువు విసర్గ శంఖము, యత్వము యాత్వము వాయులీనము, యత్వం కమానండి, యత్వము ఏత్వము వాయులీనము, వత్వం మృదంగం ఓత్వం జలతరంగిణి, సున్నాయే ఘటము
ఈ చిహ్నాలకు ప్రణామము. ఉడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు. తర్వాతి గాయకుడిని ఆహ్వానిద్దామా? ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు అనంత్ రాఘవన్. నేను సియాటిల్, వాషింగ్టన్ నుంచి వచ్చాను. స్వాగతం అనంత రాఘవన్. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం కెవి మహదేవన్ గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. సిరివెన్నెల సినిమా నుంచి ఈ గాలి ఈ నేల. మంచి పాట, చాలా మంచి పాట. శుభం. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. నన్ను కన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. ఈ గాలి ఈ నేల. చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక. చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక. ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిసాక, ఎన్నాళ్ళో గడిచాక ఎన్నాళ్లకు కలిసాక, ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాక. ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాక. ఎగసేను నింగిదాక. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. ఈ గాలి ఈ నేల. ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను, ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను. ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను, ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను. ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కళను, ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను. ఈ రాళ్ళే జవరాళ్ళే ఇట నాట్యాలాడేను, ఈ రాళ్ళే జవరాళ్ళే ఇట నాట్యాలాడేను. ఆహా ఆహా
అసలు తెలుగు రాదండి? సార్ ఐ కెన్ అండర్స్టాండ్. మీ గురించి మాట్లాడేది ఏం లేదు ఇక. ఆయన అర్థం చేసుకున్నాడు అన్నప్పుడు మాట్లాడవచ్చు. అదే మాట్లాడేదే లేదు ఇక, అయిపోయింది. ఎందుకనంటే తెలుగు అక్షరాన్ని చాలా స్పష్టంగా పలుకుతూ చాలా భావ ప్రకటన అనుభూతితో చాలా చక్కగా వెలువరించారు. చాలా బాగుంది. చక్కని గానం, చక్కని అనుభూతి, దాంట్లో పాటలో లీనమై. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా అప్పుడు పాడారో, ఆయన ఎదురుకుండా మళ్ళీ మీరు అలా మీ గానాన్ని ఇలా ఈ పాటలోంచి మీరు చూపించటం చాలా గొప్పగా ఉంది. నాకు చాలా బాగుంది. అద్భుతం. అక్షరాలన్నీ కూడా చక్కగా పలికారు. ముఖ్యంగా తెలిపాడో, అది ఎంత బాగా అన్నారు కరెక్ట్గా. అందరిలా తెలిపాడో అని పాడేస్తారు. తెలిపాడో, గురవంక అనడంలో రాసుకుంటే కరెక్ట్గా తమిళ్లో ఇంగ్లీష్లో అనొచ్చు. ప్యా రాసుకోవడం కష్టం కదా, అది విని కరెక్ట్గా పాడుతున్నాడు. అలాగే నింగిదాకా ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు అంద ఎక్స్ట్రాగా వస్తుంది, అది తీసేయండి. మీరు తమిళ్లో రాసుకుంటున్నారా ఇంగ్లీష్లో రాసుకుంటారు? ఇంగ్లీష్లో నింగిదాకా ఎక్కడొస్తుంది అది? ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా. ఏది కరెక్ట్? మీరు నింగిదాకా అని పాడారు. నింగిదాకా అదే కరెక్ట్. ఆ తర్వాత ఒక సంగతి ఎందుకు వదిలేశారో నాకు అర్థం కాలేదు. దెర్ ఈజ్ వన్ పర్టికులర్ సంగతి విచ్ ఈస్ మై ఫేవరెట్ ఆఫ్ దీన్ని. ఈ గాలి ఈ నేల, దట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ ఫర్ ది లిరిక్. అది అనాయాచితంగా వచ్చింది నాకు రికార్డింగ్లో, చాలా అనుకోకుండా వచ్చి పాడింది అనమాట. అది ఎంత ఆనందించారో ఉన్నవాళ్ళందరూ కూడా. అది ఈ గాలి ఈ నేల, అది ఎందుకు పాడలేదు మీరు? సార్ మై లో రేంజ్ ఇస్ నాట్ దట్ గుడ్, సో ఇప్పుడు వై డోంట్ యూ ట్రై? ఇట్స్ ఓకే. ఈ గాలి ఈ నేల, ఓ దట్ నోట్ ఈస్ గుడ్. పైన ఎక్కువ శృతి ఎక్కువ చేస్తే ఏమో పైన ఎక్కువ అవుతుంది కదా మీకు. దట్స్ ఎ స్మాల్ డ్రాబ్యాక్, బట్ యూ కెన్ ఓవర్కమ్ దట్ వన్. ఎందుకంటే అదే ప్రాబ్లం మీకు జనరల్గా ఎండ్కి వచ్చేసరికి కూడా, వెన్ ది ఎనర్జీ లెవెల్స్ ఆర్ లో, యు ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ది లోవర్ నోట్స్. మంద్ర స్థాయిలో సస్టైన్ చేయడానికి కష్టపడుతున్నారు. ది బెస్ట్ థింగ్ ఈజ్ టు విత్ తాన్పుర టేక్ ది లోయెస్ట్ నోట్ యూ కెన్. మీరు పాడగలిగేటటువంటి మంద్రం ఎంత ఎక్కువ పాడగలరో దాన్ని ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తుంది. ఇలాంటి పాటల్ని అండ్ డోంట్ గో ఆన్ హిట్టింగ్ ఇట్ టూ స్ట్రైట్ అనమాట సంగతులన్నీ కూడాను. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ హిందుస్థానీ స్టైల్. లైక్ నన్ను కన్న నా వాళ్ళు అంతే వెండ నా కళ్ళలో గిళ్ళు. పైన సంగతి ఒకటి చాలా బాగా అన్నారు. ఇది ఈ గాలి నాన్న సెలయేరు, వేరే సంగతి అన్నారు మీరు, బట్ దట్ ఆల్సో ఈజ్ వెరీ నైస్. యాక్చువల్గా నేను అన్నది ఏంటంటే, ఈ ఊరు సెలయేరు సెలయేరు అంతే. మీరు ఇంకోటి ఎక్స్ట్రా అన్నారు కానీ చాలా బాగుంది. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. అది నాకెందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఫస్ట్ డే ముహూర్తంలో ఇది విధాత తలుపున రికార్డ్ చేస్తున్నప్పుడు సుశీల గారు ఎంత భక్తితో ఒక కామెంట్ చేశారో హరిప్రసాద్ చౌరసియా గారి మీద. మేము రికార్డ్ నీటికి వచ్చేసరికి ఆయన 7 గంటలకల్లా వచ్చి ఎప్పుడు ఒక మూల కూర్చొని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆయన ఆల్వేస్ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆర్కెస్ట్రా అంతా కూర్చున్న తర్వాత మేము పాట రిహార్సల్స్ మొదలెట్టగానే ఆయన ఓపెనింగ్ స్టార్ట్ చేశారు. అది ఎంత బాగుంటుందో బిగినింగ్ మీకు తెలుసు కదా ఆ మ్యూజిక్. అది వినగానే సుశీల్ గారి కళ్ళు, ఆయన ముందు రికార్డ్ చేసి వెళ్ళిపోనేమండి, తర్వాత పాడదాం మనం అన్నారు ఆవిడ. ఎందుకమ్మా అంటే, అంత శృతిశుద్ధంగా ఆయన వాయిస్తుంటే మనం మైక్ దగ్గరికి వెళ్ళి తప్పులు చేస్తే బాగోదండి, మర్యాద కాదు. ఆయన ముందు వాయించేమనండి, మనం తర్వాత వెళ్దాం. ఏమ్మా మహాదేవన్ గారు ఈ ట్రాక్స్ తీయరు, మీకు తెలియందే ఉంది. ఈ పాటలో చాలా యాడ్ లిప్ పోర్షన్స్ ఉన్నాయి.
అందరూ వచ్చారు, ముహూర్తం, అతిథులందరూ ఉన్నారు. మనం పాడడమే న్యాయం, మనకు తెలిసిన తప్పులు మనం చేద్దాం, మనం కరెక్ట్ చేసుకుందాం, పాడదాం రండి అని. తర్వాత అంటే ఆవిడకి ఆయన మీద ఎంత భక్తి ఉన్నదో అబ్బా, ఆవిడ ఇలా అబ్బా ఇంత శృతిలో వాయిస్తుంటే మనం ఎలాగండి పాడడం అన్నారు ఆవిడ. తీపి ఎక్కువైనా కూడా కష్టమే అన్నమాట, అమృతం ఎక్కువైనా కూడా కష్టమే. ఇవాళ ఆయన గుర్తు చేసి అంత బాగాను వాయించారు ఆ బిగినింగ్ నోట్స్. యుగంధర్ ఈయన లాస్ట్ సింగర్ కాబట్టి ఈ ఎపిసోడ్కి మీరు ఆ ఒక్క బిట్ మళ్ళీ మీరు వాయించేసేస్తే మేము వినేసి తర్వాత మా అధిక ప్రసంగం కంటిన్యూ చేస్తాం. రఫీగా జ్ఞాపకం చేశారు. రంగ్ और नूर की ताबीर तुझे पेश करूं, जो मुरादों की तरानार कहीं पेश करूं. ఆ పాట గుర్తొచ్చింది నాకు, ఆయన గొంతు గుర్తొచ్చింది మీరు వాయిస్తుంటే. హరిప్రసాద్ గుర్తొచ్చారు, చిరంజీవి. మనం తొలి పాట నుండి నేను అందరినీ గమనిస్తున్నాను. అంటే నేను మధ్య మధ్యలో చేసేది ఏం లేదు కనుక అటు ఇటు చూస్తుంటాను. అక్కడ ఇద్దరు ఒక యువ దంపతులు ఉన్నారు. ఆయన మీరేనండి. మిమ్మల్ని నేను 1వ పాట నుండి బాలు గారు పిల్లలతో వచ్చిన వారు కాస్త జాగ్రత్తగా అల్లరి చేయకుండా చూడండమ్మా అని చెప్పినప్పటి నుంచి అందరినీ గమనిస్తున్నా, అందరి పిల్లల్ని గమనిస్తున్నా. నేను ముందు 3 పాటల వరకు మీ ఆవిడ ఈ పక్కన కూర్చుంది. ఈ పక్కన కూర్చుని నెలల పిల్లవాడు ఆ బాబు, లేకపోతే ఆ ఉయ్యాలు అలా ఉండదు, నెలల పిల్లాడే కదా, ఆ పిల్లవాడిని ఇలా చేత్తో అలా ఊపుతోంది, పాటలు వింటోంది. పాడుతా తీగా కార్యక్రమం చూడాలని కోరిక, పసిపిల్లాడు. మళ్ళీ ఈ శబ్దాలకు మళ్ళీ లేవకూడదు, ఏడవకూడదు, వినాలని కోరిక. 3 పాటలు అయిన తర్వాత మీ ఆవిడ అటెళ్ళింది, మీరు ఇటు వచ్చారు. మీరు ఇలా మెట్టు మీద పెట్టుకుని ఆ పిల్లాడిని ఇలా ఊపుతున్నారు. అలా ఊపుతూ ఈ పాట విన్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కువగా ఊపారు. ఈ పాట దగ్గర నుంచి కూడా మీ అబ్బాయి హాయిగా పడుకున్నట్టున్నాడు. మీరు కూడా ప్రశాంతంగా కాస్త అప్పుడప్పుడు అలా ఊపుతూ మీరు ఈ పాట చూశారు. అవునా కదా చెప్పండి. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు మీరు వచ్చి అంటే చక్కని కార్యక్రమానికి ఇలా మీ పసిపిల్లవాడిని కూడా తీసుకొచ్చారు, 10 నెలల పిల్లవాడిని. 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ పాడుతా తీయగా కార్యక్రమంలో బాలు గారి దగ్గర మీ అబ్బాయి పాడాలని నేను ఆశీర్వదిస్తున్నాను. తల్లి తండ్రి మురిసి తలలూపి, తల్లి తండ్రి మురిసి తలలూపి సభలోన హాయి హాయిగాను ఊయలూపా, పాపలాలి అయ్యే పాడుతా తీయగా. ఆ బాబుకే పాపకి లాలి అయ్యింది పాడుతా తీయగా మొత్తం. పాపలాలి అయ్యే పాడుతా తీయగా, దివ్యరాగ మొసగే దీవెనలను. చాలా సంతోషం. పిల్లల్ని తీసుకొచ్చినటువంటి వారు ఆ శ్రద్ధతో ఆశువుగా చెప్పారు. ఇప్పటికిప్పుడు చెప్పిన పద్యం అది, ఇంతకుముందు రాసుకున్నది కదా, ఆశువుగా చెప్పారు. నమస్కారం. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగసాగరిక. ఈ 7వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ పిల్లలు ముందుగా బాగా పాడడం వల్ల, ముఖ్య అతిథి అద్భుతమైనటువంటి స్పందన వల్ల, మీ అందరి ఆదరాభిమానాల వల్ల చక్కగా సంపన్నం చేసుకున్నాం అన్నమాట. మరొక పర్యాయం సహకరించిన అందరికీ తలలు వంచి కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.